హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు టీఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మెయిల్కు ఫ్రీగా పొందొచ్చు. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇవాళ వీడియోలో నేను మీకు మీ దగ్గర ఆధార్ కార్డు కానీ ఆధార్ నెంబర్ లేకపోయినప్పటికీ కూడా మీరు మీ ఆధార్ కార్డుని ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం గురించి చెప్తాను. దానికోసం మీరేంటంటే resident.ui.in.net అని టైప్ చేశారంటే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ దగ్గర ఫస్ట్ ఏం కావాలి అంటే మీకు ఆధార్ నెంబర్ కావాలంటే ఫస్ట్ యుఐడి లేదా ఈఐడి అనేది మనకు కావాలి కాబట్టి దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేశారంటే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ పేరు అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా ఉండింటుందో ఆ విధంగా మీరు పేరు అనేది టైప్ చేయాలన్నమాట. తర్వాత మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వాలి. మెయిల్ ఐడి మీ దగ్గర ఇచ్చుండకపోతే మొబైల్ నెంబరే కంపల్సరీ టైప్ చేయండి. ఎందుకంటే మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. తర్వాత పక్కన కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ టైప్ చేయాలి. గెట్ ఓటీపీ అని క్లిక్ చేసామంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ టైప్ చేయాలన్నమాట. నాకు ఓటీపీ వచ్చింది. ఈ ఓటీపీని ఇక్కడ టైప్ చేస్తున్నాను. చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా డౌన్లోడ్ ఈ ఆధార్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఏంటంటే మన మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ అనేది వచ్చింది అనమాట. డౌన్లోడ్ ఆధార్ అని క్లిక్ చేసాం కదా, క్లిక్ చేశాక ఏంటంటే మన ఆధార్ నెంబర్ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఈ వెబ్సైట్లోకి మనల్ని డైరెక్ట్గా తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళాక ఏంటంటే ఎన్రోల్మెంట్ నెంబర్తో సంబంధం లేకుండా మనము ఆధార్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబరు మనకు మొబైల్ నెంబర్కి వచ్చింది కదా, ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి పేరు టైప్ చేయాలి. తర్వాత పోస్టల్ పిన్ నెంబర్ ఉంటుంది కదా, అది టైప్ చేయండి. తర్వాత పైన కనిపిస్తున్న క్యాప్చాని కూడా టైప్ చేయండి. గెట్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఓటీపీ వచ్చింది. వచ్చిన ఓటీపీ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. టైప్ చేసి వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసామంటే ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన దాన్ని ఓపెన్ చేయడానికి మనకి ఏంటంటే చూడండి, ఆధార్ కార్డు డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. బట్ మనకి ఓపెన్ చేయడానికి ఏంటంటే పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి దిస్ డాక్యుమెంట్ ఈజ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్, ప్లీజ్ ఎంటర్ ఏ పాస్వర్డ్ అనేది కదా. ఈ పాస్వర్డ్ ఏం లేదు, మీ పోస్టల్ పిన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. పిన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేశారంటే మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.